ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో అనేక జంతువులు జీవించేవి. అందులో మధు అనే చిలిపి కోతి మరియు గజు అనే మంచివాడు ఏనుగు చాలా స్నేహితులు. వీరిద్దరూ రోజూ ఆటలు ఆడేవారు, పండ్లు పంచుకునేవారు. ఒకరోజు అడవిలో పెద్ద ఎండ వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, నీరు ఎక్కడా లేదు. జంతువులందరూ దాహంతో ఇబ్బంది పడుతున్నారు. మధు, గజు, ఏదైనా చేసి మన జంతువులకి నీరు దొరకాలి. గజు, సరే, మనం కలిసి వెదికేద్దాం. వీరిద్దరూ అడవి లోపలికి బయలుదేరారు. ప్రయాణంలో ఒక కుందేలు మార్గం చూపించింది. ఒక పక్షి ఎత్తులో నుండి ఎండని చెరువులు చూపించింది. ఒక తాబేలు పాత బావి గురించి చెప్పింది, కానీ అది మట్టితో నిండిపోయింది. గజు తన శక్తితో మట్టిని తీయగా మధు చెట్ల కొమ్మలతో పుల్లలు కట్టుకుని నీరు బయటకు తీస్తుంది. ఆ బావిలో నుంచి చల్లని నీరు వచ్చింది. జంతువులందరూ సంతోషంగా ఆ నీరు తాగారు. అడవి మళ్లీ హరితంగా మారింది. జంతువులు మధు, గజుకి ధన్యవాదాలు చెప్పారు. కథపాఠం: స్నేహం మరియు కలసి పనిచేయడం వల్ల ఎంతటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది.